హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ తర్వాత మనకి పీరియడ్స్ అనేవి ఎప్పటి నుంచి వస్తాయి, ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ నార్మల్ డెలివరీ ఈ రెండు డెలివరీస్ అయిన వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి నార్మల్గా సి సెక్షన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా ఎప్పుడైతే తల్లి ఫీడ్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి కొంచెం లేటుగా పీరియడ్స్ రావచ్చు. అయితే మనము పర్టికులర్గా ఇప్పుడే వస్తుంది పీరియడ్, ఇన్ని రోజుల తర్వాత వస్తుంది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అది కొన్ని మన బాడీలో జరిగిన కొన్ని ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. మనమేమో 9 months బేబీని మోసం, ఆ తర్వాత డెలివరీ అయ్యాం. ఆ డెలివరీ అయిన తర్వాత మన మజిల్స్ అనేవి కరెక్ట్ ఒక పొజిషన్స్కి వచ్చేసి మళ్ళీ ఆ సైక్లింగ్స్ అనేవి రెగ్యులర్గా రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. ముఖ్యంగా తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి కొంచెం లేట్గా పీరియడ్స్ అయితే రావచ్చు. సి సెక్షన్ ముఖ్యంగా ఈ నార్మల్ డెలివరీ వాళ్ళకి కొంచెం త్వరగా వచ్చిన, సిజేరియన్ డెలివరీ వాళ్ళకి కొంచెం లేట్గానే రావచ్చు అనమాట. ఎప్పుడు అనేది మనకు తెలియదు. కొందరికి 2 months నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ పీరియడ్స్ రావడము, కొంతమందికి 3 months, కొంతమందికి 4 months, కొంతమంది 6 months వరకు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావు. కొంతమందికి 1 year వరకు కూడా పీరియడ్స్ స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటుంది. కానీ మరి 1 year వరకు అంటే చూడకండి. ఒకవేళ 1 year అయినా కూడా అంటే 6 months, 7, 8 months వరకు చూడండి. ఇంకా ఎక్కువగా కూడా టైం అవుతుంది, ఇంకా పీరియడ్స్ రావట్లేదంటే అప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.